ప్రభు చేసిన మాటలు. ఈ రోజు మనము గీతా జ్ఞానం తెలుగు సెషన్ లో మనము శ్రీమద్ భగవద్గీత 4th చాప్టర్ 29 శ్లోకాలు చెప్పుకుంటున్నాము. సో శ్లోక మనం చెప్పుకునే ముందు మనము మన గురువులకు మంగళాశాసనం చేసుకున్నాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమో ఆచార్య పాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీమద్ భగవద్గీతకి జై. హరే కృష్ణ. ఈ రోజు మనము 4వ అధ్యాయం 29వ శ్లోకం చూసుకుంటాం మాతాజీ. హరే కృష్ణ. అపానే జుహ్వతే ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణః అపరే నియతాహార ప్రాణం ప్రాణేషు జుహ్వతి. ఇక్కడ కృష్ణ భగవానులు ఏం చెప్తున్నారు అని అంటే, ప్రభుపాదుల వారికి దానికి భావం ఇచ్చారు. ప్రాణాయామం ద్వారా సమాధి యందు నిలవగోరు కొందరు ప్రాణమును అపానం నందును మరియు అపానమును ప్రాణముని యందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణంగా బంధించి అంత్యమున సమాధి భగ్నులు అవుతారు. మరికొందరు ఆహారమును నియమించి ప్రాణవాయువును ప్రాణం నందే యజ్ఞంగా అర్పిస్తారని చెప్తున్నారు. సో ఈ యజ్ఞాల గురించి మనము కొన్ని రకాలు ఉన్నటువంటి యజ్ఞాలు తెలుసుకుంటూ వచ్చాము. మనం నిన్న కూడా కొన్ని యజ్ఞాలు చూసాము. తపో యజ్ఞము, సాధ్వా జ్ఞాన యజ్ఞం అనేసి మనం కొన్ని యజ్ఞాల గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనము ఈ ప్రాణాయామ యోగ పద్ధతిని గురించి తెలుసుకున్నాము. ఇందులో ఈ యోగ పద్ధతిలో 2 రకాలు ఉన్నాయనేసి చెప్తున్నాము. ఎలా అంటే ఈ ప్రాణాయామం అంటే ఈ యోగ పద్ధతి ఎలా ఉంటుందంటే, ఈ ప్రాణాయామంలో శ్వాసలను అనేది నియంత్రిస్తూ ఉంటారనమాట. శ్వాసలను నియంత్రించే పద్ధతినే ప్రాణాయామ పద్ధతి అనేసి అంటారు. అయితే ఈ యోగ విధానంలోని ఈ పద్ధతులు మనకు ఆసనముల ద్వారా, హఠయోగం ద్వారా మనము తెలుసుకోబడతాం. అంటే మనము ఈ ఆసనాల యోగ పద్ధతుల్లో యమ, నియమ, ఆసన, ధారణ, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో మనం ముందుగా ఏం చేయాలంటే ప్రాణాయామం నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఒక యోగి ఒక ఆసనంలో కూర్చున్నారంటే ముందు వాళ్ళ ఆయువులని అనేది నియంత్రించుకోవాలన్నమాట. నియంత్రించుకున్నప్పుడే అప్పుడు వాళ్ళ ఆయువులు అనేది ఒక సమాన స్థితికి వస్తాయి. అప్పుడు వాళ్ళ మనసు అనేది ఒక ధ్యానంలో వాళ్ళది కేంద్రీకరింపబడుతుంది అనమాట. అందుకే దీని ప్రారంభ దశలో ప్రాణాయామం నుంచే స్టార్ట్ చేసుకోవాలి. సో మరి ఎందుకు ఈ యొక్క ప్రాణాయామ పద్ధతిని చేస్తారు అని అంటే, ఏం చేస్తారంటే వాళ్ళు యోగులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంద్రియాలు నిగ్రహించుకోవడం కోసము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికంగా పురోగించుకోవాలనేసి వాళ్ళు చేస్తారనమాట. ఆధ్యాత్మికంగా పురోగించుకోవాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నిరాకార బ్రహ్మజ్యోతి, అంటే బ్రహ్మజ్యోతిలో వాళ్ళు కలిసిపోవాలన్న ఒక వాళ్ళ కోరికతోని ఈ యొక్క ప్రాణాయామ పద్ధతిని ఎంచుకుంటారు. ఒకటి స్వలాభం కోసము, ఒకటి ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈ ఆసనాల్ని వీళ్ళు ఎంచుకుంటారు. ఈ పద్ధతులన్నీ ఏంటి అని అంటే, ఈ మనకు దేహంలో కొన్ని వాయువులు ఉంటాయన్నమాట. మన దేహంలో 5 వాయువులు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అనేసి 5 వాయువులు మన దేహంలో. అంటే అవి కిందికి మీదికి తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ వాయువులు అనేది మనకు స్థిరంగా ఉండవు అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఈ యోగలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామం ద్వారా ఏం చేస్తుంటారంటే ఈ యొక్క మన ఊర్ధ్వంగా పీల్చుకున్నటువంటి ఉచ్ఛ్వాసాన్ని అధోముఖంగా వదిలేసినటువంటి అపాయన వాళ్ళు ఏం చేస్తారంటే కిందని మీదికి, మీదనిది
కిందికి అంటే వాళ్ళు విరుద్ధంగా వాళ్ళు తిరిగేటట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అయితే ఈ వాయులు ఏం చేస్తారంటే ఈ ఈ ప్రాణాయామ పద్ధతి ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు వాయులని అంటే ఐదు వాయులు తిరుగుతూ ఉంటాయి కదా దేహం అంతలో కూడా. కానీ ఈ అపాన ఈ ఒకటి ప్రాణాయామ ఈ వాయులను అంటే ఊర్ధ్వముఖంగా ప్రసరించేటువంటి ఈ ప్రాణవాయుని ఏం చేస్తారంటే తటస్థంగా అంటే ఒక ఒక విధంగా స్థిరమయ్యేటట్టుగా వాళ్ళు చేస్తారనమాట. ఇలా ఈ యోగి యోగాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు. దీన్ని ఏమంటారు? పూరకము అంటారు. పూరకము అని అంటే ఏంటి? శ్వాసను దీర్ఘంగా లోపలికి తీసుకుంటారు, మళ్ళీ వదులుతారు. దానికి ఎగ్జాంపుల్ గా ఏంటంటే మనం అక్కడ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి మనము వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏమంటారు? మన స్టెథోస్కోప్ చూసినప్పుడు గాలిని లోపలికి బాగా పీల్చుకోండి, మళ్ళీ వదలండి అనేసి చెప్తుంటారు. ఆ విధంగా ఈ పూరకంలో శ్వాసను యోగి దీర్ఘంగా లోపలికి తీసుకుంటారు, కాసేపు ఏం చేస్తారు? దాన్ని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసేస్తే మళ్ళీ దాన్ని వాయువుని అనేది రిలీజ్ చేస్తారు అనమాట. దాన్ని పూరకం అంటారు అనమాట. తర్వాత ఏం చేస్తాడంటే ఈ ఈ ఉచ్ఛ్వాసాలను నిశ్వాసాలను ఏమి చేస్తారంటే ఇది ఒక రకంగా దీన్ని రేచకము అనేసి అంటారనమాట. ఈ రేచకంలో ఏం చేస్తాడు యోగి అని అంటే ఏదైతే వాయువును లోపలికి తీసుకుంటాడో ఆ తీసుకున్నటువంటి వాయువులు ఏం చేస్తాడంటే మళ్ళీ వేగంగా వదిలేసేస్తాడు బయటికి. ముందేం చేస్తాడు? శ్వాసని తీసుకున్నారు, తీసుకున్న తర్వాత ఏం చేశారు? కాసేపు బంధించారు, బంధించేసి వదిలేస్తారు. దాన్ని పూరకము అనుకున్నాం. ఈ రేచకంలోకి ఏం చేస్తారంటే గాలినేమో తీసుకుంటారు, తీసుకొని ఏం చేస్తారంటే వేగంగా బయటికి వదిలేస్తారు. అంటే వేగంగా అంటే మనం యోగా విధానంలో, పతాంజలి యోగా విధానంలో మనము కపాల బాటి అనేసి ఉంటుంది. అంటే తీసుకున్న వేగాలు అని స్పీడ్ గా బయటకు వదిలేస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు యోగాలో రామ్దేవ బాబా అనేసి యోగా గురు ఉన్నారు, ఆయన కపాల బాటి విధానాన్ని చెప్తూ ఉంటారు. ఈ విధంగా దాన్ని బయటకు చాలా వేగంగా ఆ శ్వాసను బయటకు వదిలేస్తారు అనమాట. దీన్ని రేచకం అంటారు. తర్వాత ఏం చేస్తారు? ఈ రేచకం తర్వాత ఈ ప్రాణ వాయువుల చలనం సంపూర్ణంగా స్తంభించిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఆ ప్రాణాయామం చేసేటటువంటి యోగి కుంభక యోగంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అనమాట. అంటే మరి కుంభక యోగము అని అంటే ఎలా ఉంటుందంటే ముందేమో శ్వాసను తీసుకున్నాడు, కాసేపు బంధించాడు, రెండవసారి శ్వాసను తీసుకున్నాడు, వేగంగా బయటికి వదిలేశాడు. ఈ రెండు తర్వాత ఏం చేస్తాడంటే శ్వాసను ఏం చేస్తాడంటే లోనికి తీసుకోడు, తర్వాత బయటికి కూడా వదిలిపెట్టాడు. అంటే ఈ ఈ వాయువులను నిలిపివేస్తాడు. ఈ పైన లోపటి నుంచి మనకు ఉచ్ఛ్వాసను తీసుకోడు, నిశ్వాసను వదిలేయడు. అంటే అపాన వాయువును కూడా ఆయన వదిలేయకుండా ఈ యొక్క వాయువులను స్తంభింపజేస్తాడు అనమాట ఒక దగ్గర. ఇంకా ఆయన సమాధిలోనికి లీనమైపోతాడు. మరి ఇంత కష్టపడి వీళ్ళు ఈ యోగా ద్వారా కొన్ని వేల సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నంత సులువుగా యోగి ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం మొదలుపెట్టి తర్వాత పూరకము, రేచకము, కుంభకం అనేది మనం చాలా సింపుల్ గా చెప్పుకున్నాము. కానీ యోగి ఈ స్థితికి రావాలి అంటే చాలా కొన్ని వేల వేల సంవత్సరాలు కూడా వాళ్ళకి పడుతుంది. మరి ఇంత సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు ఇంత కష్టపడి ఈ యోగా దీన్ని ఎందుకు చేసుకుంటారు అని అంటే దానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక పురోగతిలో అభివృద్ధి చెందాలని ఒక రకం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఆయువును పెంచుకోవాలి, సిద్ధులను పెంచుకోవాలి, పొందాలన్న కూడా కారణము ఇంకొకటి ఉంటుంది. స్వలాభము లేదా ఆధ్యాత్మిక లాభం అనేది రెండు కూడా ఉంటుంది. అయితే కానీ ఏమి అంటే ఇప్పుడు మనము ఈ ఆయువును పెంచుకొని కూడా మనం ఏం చేస్తాము? ఆయన పెంచుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తుంది? సిద్ధులు పొంది ఆయన పెంచుకున్న తర్వాత ఏమవుతుంది? ఈ ప్రకృతి దిగుణంలో మనం బంధింపబడి ఏమవుతాము అంటే మళ్ళీ జన్మలు తీసుకొని మళ్ళీ ఈ జన్మ జరావధిలో మనము మళ్ళీ ఈ జగత్తులో పడిపోతాము. కానీ ఇప్పుడు ఇంత ప్రయాసపడి చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఈ కర్మబంధనాల్లో చిక్కుకొని మళ్ళీ మనం జన్మం తీసుకోవడం వల్ల మనకు ఈ యొక్క యోగం వల్ల మనకి ఏమి కూడా ఫలితం ఉండదు. కాబట్టి బుద్ధిమంతుడైన యోగి ఏమి చేస్తాడు అని అంటే ఈ యొక్క ఈ ఈ యోగం ద్వారా, ఈ కుంభ యోగం ద్వారా జీవన పరిమాణం అనేది పెంచుకోకుండా ఏం చేస్తాడు అంటే కృష్ణ భక్తి భావాలలో ఆయన ఈ యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాడు అనమాట భక్తుడు. ఎందుకంటే ఇది చాలా ప్రయాసతో కూడింది,
మళ్ళీ ఇందులో పూర్ణత్వము వస్తుందన్నది కూడా మనము అంటే అంత దీర్ఘమైనటువంటి సమయం మనకు ఉంటుందన్నది కూడా చెప్పుకోలేము. కానీ మనకు చిన్న జీవితం ఉన్నా కానీ, మనకి ఎంత జీవితం ఉన్నా కానీ, ఆ ఉన్న సమయాన్ని భగవంతుడి సేవలో వెచ్చించడం అనేది ఒక బుద్ధిమంతుడైనటువంటి యోగి భక్తి యోగంలో నిలిచి చేసేటువంటి పని అన్నమాట. ఏమవుతుందంటే కృష్ణ భక్తి భావనలో నిలిచున్నప్పుడు ఆ భక్తుడు నాకు ఎంత ఆయువు ఉందా అని కూడా ఆయన ఆలోచించాడు. ఆయనకు కావలసినంత భగవంతుడి యొక్క సేవ మాత్రమే ఆయనకు కావాలి. అందుకే ఆయన ఏం చేస్తాడు, నిరంతరం భగవాన్ యొక్క నామస్మరణాన్ని చేసుకుంటూ భగవంతునికి భక్తియుతమైనటువంటి దివ్యమైనటువంటి సేవ చేసుకుంటూ ఉంటారనమాట. అందువల్ల ఏమవుతుంది అని అంటే ఆయనకు అప్రయత్నంగానే ఇంద్రియాల మీద నియంత్రణది వస్తుంది. అంటే ఆయన తన కంటితోని శ్రీ విగ్రహాలను చూస్తాడు, చేతులతోని భగవంతుడికి సేవ చేసుకుంటాడు, చెవులతోని భగవంతుని గురించిన శ్రవణం వింటాడు, తర్వాత నోరుతోని భగవంతుని కీర్తిస్తాడు, కాళ్ళతోని మన మందిరాల్ని శుభ్రం చేస్తాడు, మనసు నిండా భగవంతుని స్మరించుకుంటూ భగవంతుడి యొక్క దివ్య గుణ లీలల గురించి స్మరించుకుంటూ జపించుకుంటూ ఆయన తన ఇంద్రియాల్ని అదుపులో తెచ్చుకుంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన ఇంద్రియాలు భగవంతుడికి సేవకు అవి అలవాటు పడిపోయాయి కాబట్టి ఆ ఇంద్రియాలు భగవంతుడి కర్మకు అభిన్నంగా ఎటువంటి కర్మలు చేయడానికి ఇంకా అవి అంటే ఆ ఇంద్రియాలు అన్ని కంప్లీట్ గా భగవంతుని యొక్క సేవలోనే స్థిరపడిపోతాయి అన్నమాట. అలాంటి భక్తి చేసినటువంటి భక్తుడు ఏం చేస్తాడంటే దేహ త్యాగం అనంతరం ఏం చేస్తాడంటే మళ్ళీ భౌతిక లోకానికి తిరిగి రాకుండా భగవంతుని యొక్క శాశ్వతమైన ధామాన్ని పొందుతారనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క యోగులు ఇంత వేల వేల సంవత్సరాలు యోగం చేసి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలనుకుంటారు, వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి కూడా కాదు, నిరాకార బ్రహ్మ జ్యోతిలో లీనమైపోవాలనుకుంటారు. కానీ భక్తుడు ఏం చేస్తాడు, ఆయనకున్నటువంటి ఈ సమయాన్ని ఆయన ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా చక్కగా భగవంతుడికి సేవలు చేసుకుంటూ ఆయన తన సమయాన్ని ఎక్కడ కూడా వృధా చేయకుండా ఇంట్లోనే కూర్చొని భక్తి సేవ చేస్తూ భగవంతుడి యొక్క ధామాన్ని పొందేటువంటి అవకాశాన్ని పొందుతాడు. దానికోసం ఆయన ఎటువంటి ఆయు పరిమాణాన్ని పెంచుకోవాల్సిన అవసరం అన్నది భక్తుడికి ఎప్పుడు కూడా అవసరం అన్నది రాదన్నమాట. ఇదే విషయాన్ని భగవానుడు శ్రీమద్ భగవద్గీత 14:26లో ఏం చెప్తున్నారంటే మాం చాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణ సమత్వేతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఏముంటానంటే ఎవరైతే భగవాన్ యొక్క భక్తితో సేవయందు నిలబడతారో అనన్యమైన భక్తితోని అప్పుడు వాళ్ళు ప్రకృతి త్రిగుణాలను దాటి ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక స్థితిలోనే జీవనాన్ని శీఘ్రమే ఆధ్యాత్మిక స్థితిని చేరుతారన్నమాట. అంటే ఆ స్థితి ఏమిటంటే కృష్ణ భక్తి తత్పరుడు దివ్య ఆధ్యాత్మిక స్థితిలోనే జీవనాన్ని ఆరంభించి దాని అందే నిరంతరం కొనసాగును. ఒకసారి భక్తుడు భక్తిలో స్థిరపడిపోయిన తర్వాత అంటే ఎప్పుడైతే ఈయన ప్రకృతి త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడతాడో అప్పుడు ఆయన ఇంకా ఆ భక్తి సేవలో నుంచి ఎప్పుడు అతనికి పతనం అన్నది జరగదన్నమాట. అంటే ఇంకా ఆయన ఎప్పటి వరకు ఆయన శ్వాసలు ఉంటాయో అప్పటి వరకు ఆయన భగవంతుడి యొక్క నిరంతరమైనటువంటి సేవలో ఉంటాడు. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా పతనమయ్యేటువంటి ప్రశ్ననే ఉండదన్నమాట. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, చివరికి భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఇంక ఇక్కడ ఈ యోగంలో ఏముంది అంటే ఈ యోగంలో ఏం చేస్తారంటే ఈ ప్రాణాయామంలో 2 ఉన్నాయి. ఒకటేమో ఆహారాన్ని వాళ్ళు ఈ ప్రాణవాయుతో పాటు ఆహారాన్ని కూడా వాళ్ళు త్యజించేసి ప్రాణాన్ని ప్రాణవాయులందే కలిపేసి ఈ సమాధి స్థితిలోనికి వెళ్తారనమాట. కానీ ఇక్కడ భక్తుడు ఎటువంటి ఆహారాన్ని నియమించిన అవసరం అటువంటి లేదు. చక్కగా భగవంతుడికి ఇష్టమైనటువంటి ఎన్నో పదార్థాలను ప్రేమగా తయారు చేసి కృష్ణానికి భోగ సమర్పించి భక్తుడు కూడా ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ భక్తుడు ఏ కర్మ చేసినా కానీ మనము భగవంతుడికి ప్రేమతో చేసి ఆ ప్రేమను మనము భగవంతుడి యొక్క కరుణ రూపంలో ప్రసాదం రూపంలో తీసుకోవడం వల్ల ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క కృపను మనం పొందగలిగేటువంటి మనకు అవకాశం ఉంది. కానీ ఏదైతే ఈ యోగులు చేస్తారో ఈ నిరాకార జ్యోతిలో బ్రహ్మ జ్యోతులు నిలిచిపోవాలని కలిసిపోవాలని వాళ్ళకి ఇటువంటి అవకాశం ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కడో ఇళ్లను వదిలేసి ఏదో అడవిలోకి వెళ్ళేసి ఎక్కడో అడవిలో వాళ్ళు యోగలో సమాధి అయిపోతారు. కాబట్టి వాళ్ళు
వాళ్ళకి ఇటువంటి అవకాశాలు ఏమీ ఉండదు. కానీ భక్తి యోగాన్ని చేసినప్పుడు మటుకి ఇన్ని అవకాశాలు మనకి, అంటే భగవంతుని చక్కగా కళ్ళతోని వారి యొక్క అందాన్ని చూస్తూ, వారి యొక్క దివ్య గుణాలు లీలల్ని వింటూ, మనం భక్తి చేసుకుంటూ చక్కగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తీసుకుంటూ మనము ఇంకా ఏమిటి అని అంటే, ఇందులో మనకు పతనం అనే స్థాయి ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా మనము భగవంతుడి ధామానికి వెళ్తాం. కానీ ఈ యోగాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పురోగతిలో వాళ్ళు అనుకున్నటువంటి బ్రహ్మజ్యోతిలో లీనమైపోతారు అనేటువంటి అవకాశాలు కొన్నిసార్లు ఉండవు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, భక్తి యోగంలో నుంచి పతనం చెందిపోయి మళ్ళీ ఒక జన్మ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ భక్తుడికి అలాంటి ఆ ఏమి అంటే కష్టం అనేది లేదనమాట. ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడి యొక్క ధామాన్ని పొందుతారనమాట. ఎందుకు అనంటే, భగవంతుడిని పొందాలి అంటే ముందుగా మన ఇంద్రియాలని నిగ్రహించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇంద్రియాలను నిగ్రహించుకోలేమో, ఈ భవబంధాల నుంచి ముక్తి పొందడానికి మనకు ఎటువంటి ఆస్కారమే లేదనేసి ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చక్కగా ఏం చెప్తున్నారంటే, భగవంతుడి ధామాన్ని పొందాలి అనంటే మీరు ఈ ప్రాణాయామము, అష్టాంగ యోగము, తర్వాత హఠ యోగం ఇవన్నీ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇంత కష్టమైనటువంటి భగవంతుడికి సేవ చేసుకుంటూ మీరు పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి భగవంతుడి ధామాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు. అయినా కానీ మనం ఈ ఆయువుని పెంచుకొని ఏం చేస్తామంటే, ఆయువుని పెంచుకోవడం అనేది మనకు భగవంతుడు ఎప్పుడైతే మనకు దేహాన్ని ఇస్తాడో అప్పుడు మనకు శ్వాసల పరంగా మనకు ఆయువును మనకు నిర్ణీతమై ఉంటుంది. అంటే ఒక జీవుడికి ఇన్ని ఆయువులు మాత్రమే ఉన్నాయి, ఇన్ని శ్వాసలు మాత్రమే ఉన్నాయని భగవంతుడు ఇచ్చేస్తాడు. అందుకని యోగులు ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఆ శ్వాసలను కంట్రోల్ చేసుకొని పెట్టడానికి దీర్ఘంగా ఈ శ్వాసను చాలా తీసుకొని చాలాసేపు దాన్ని బంధించేసి మళ్ళీ దీర్ఘంగా వదులుతుంటా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ శ్వాసలని కౌంట్ ఉంటుంది కాబట్టి ఆ కౌంట్ అయిపోకూడదు అనేసి వాళ్ళ యొక్క ప్రయత్నం. అందుకే మనం చూస్తుంటాం, ఒక్కొక్కసారి సడన్ గా నడుస్తూ పడిపోయారు, చనిపోయారు, తర్వాత జిమ్ లో ఎక్సర్సైజ్ చేసి చనిపోయారు, పరిగెత్తి చనిపోయారు అనుకుంటారు. దానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే మనము ఈ శ్వాసలు వేగంగా మనకు జరగడానికి కొన్ని ప్రక్రియలు చేస్తామో, ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంటే మన శ్వాసలు బాగా వేగంగా బయటకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన శ్వాసల యొక్క కౌంటింగ్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు మనము ఈ యొక్క చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది అసలైనటువంటి కారణం అనమాట. అందుకే ఈ తెలిసినటువంటి యోగులు ఏం చేస్తారంటే, ఈ ప్రాణవాయువుని వాళ్ళు కంట్రోల్ చేసుకొని దాన్ని అపాన వాయుని ప్రాణవాయుని రెండుని కూడా బంధించేస్తారనమాట. బంధించేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా వాళ్ళకి శ్వాసలు అనేది ఎంత కౌంట్ అనేది లేదు, వాళ్ళు ఇంకా శ్వాసలు తీసుకోవడం మానేశారు కాబట్టి వాళ్ళు చాలా దీర్ఘ ఆయువుని పెంచుకొని వాళ్ళు కోరినటువంటి సిద్ధులను వాళ్ళ ఈ నిరాకార బ్రహ్మజ్యోతిలో వెళ్ళడానికి వాళ్ళు ఈ ప్రక్రియనంతా చేస్తూ ఉంటారు అనమాట. అందుకని కానీ భక్తుడు ఏం చేస్తాడు, ఇవన్నీ ఏం చేయకుండా చాలా సులువైన విధానంలో ఈ యొక్క భగవద్ధామాన్ని పొందేటువంటి అవకాశం ఉంది మాతాజీ. సో ఈ రోజు మనం తెలుసుకున్న యోగ విధానంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే, అతనికి యోగాలన్నీ చేసి కష్టపడుతూ నన్ను పొందవలసిన అటువంటి అవసరం లేదు, అందులో పతనం చెందేటువంటి స్థాయి అనేది కూడా ఉంటుంది. కానీ ఎవరైతే నన్ను భక్తియుక్త సేవ ద్వారా నాకు సేవలు చేసుకుంటూ ఉంటారో, నిరంతరం నా మనసును ధ్యానం చేస్తూ ఏం చెప్పాడు, ఎవరైతే నన్ను సదా మనసులో నందే స్మరించుకుంటూ సదా నన్ను తలుచుకుంటూ ఉంటాడో, ఎవరైతే నాకు దివ్యమైనటువంటి భక్తియుక్త సేవను చేస్తాడో, అలాంటి యోగులందరికంటే కూడా భగవంతుడికి అత్యంత సమీపంగా యోగ స్థితిలో ఉంటారు. అలాంటి యోగే అత్యంత శ్రేష్టమైన వాడు అని నా అభిప్రాయం అనేసి కృష్ణ కూడా ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. ఏది, భక్తి యోగంలో స్థిరపడినటువంటి యోగికి ఈ అన్ని యోగాలు చేసినటువంటి యోగి కంటే కూడా అత్యుత్తముడు, శ్రేష్ఠుడు అని భగవంతుడు కూడా ఇక్కడ క్లియర్ గా మనకు చెప్పేశారు. కాబట్టి మనము భక్తితో సేవనే మనము చేయడం వల్ల మనం భగవంతుని పొందేటువంటి అవకాశం 100% ఉంది అని ఇక్కడ మనం తెలుసుకొని, మనం భక్తిని మంచిగా శ్రద్ధగా చేసుకొని భగవద్ధామాన్ని పొంది మళ్ళీ జన్మ మృత్యు జరావాది అయినటువంటి భౌతిక లోకానికి తిరిగి రాకుండా ఉండవచ్చు అనేసి, మనం ఆనందంగా భగవంతుడితో మన జీవితాన్ని గడపవచ్చు అనేసి ఈ శ్లోకం ద్వారా మనకు భగవంతుడు అర్జుని మాధ్యంగా మనకు తెలియజేశారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమన్నా
క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ మాతాజీ, చాలా మాతాజీ చాలా బాగా చెప్పారు చాలా బాగా మాతాజీ. చెప్పారు మాతాజీ, ధన్యవాదాలు. మాతాజీ చాలా బాగా చెప్పారు. ప్రాణాయామం చేస్తే ఎలా ఉంటుంది? హరి కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా హరే ధన్యవాదాలు కృష్ణ మాతాజీ. మాతాజీ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. ప్రాణాయామం వల్ల హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం మాతాజీ. డిఫరెంట్ ఉంటుందని వివరంగా చెప్పారు. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ, దండవత్ ప్రణామాలు. చాలా బాగా చెప్పారండి. హరే కృష్ణ మాతాజీ, యోగేశ్వర కృష్ణ అని ఇందుకేనా మాతాజీ అనేది? అవును మాతాజీ, ఆయన యోగేశ్వరుడు కదా, ఆయన యోగంలోనిదే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. అంటే ఇన్ని గంటలని ఏమన్నా ఉందా మాతాజీ? అమ్మాయి మాతాజీ మాతాజీ చాలా బాగా మాతాజీ. హరే కృష్ణ బాగా చెప్పారు రాధారాజు. హరే కృష్ణ మాతాజీ, దండర్పణ మాతాజీ. హరే కృష్ణ బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ కృష్ణ మాతాజీ దండత్ ప్రణామం. ఏమన్నా రూల్ ఉందా దేనికి మాతాజీ? యోగంలో ఉండడానికి? యోగం అంటే అదే కదా మాతాజీ, మనం ఒక మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చూసుకోవాలి, తర్వాత ఒక మంచి ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ఆసనం మీద కూర్చున్న తర్వాత ముందు మన ప్రాణ వాయువులను మనము స్థిరం చేసుకోవాలి. అలా స్థిరపరచుకోవడానికే కదా ఈ ప్రాణాయామం అనేది. సమయం ఎంత కేటాయించాలి? సమయం అనేది ఇప్పుడు చెప్పాను కదా మాతాజీ, కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ వాళ్ళు ఒక్కొక్క దశను దాటుకుంటూ వచ్చి మళ్ళీ వాళ్ళు సమాధులు అవ్వాలంటే అది ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చూసుకున్నాం కదా, మునులు యోగులు. ఇప్పుడు ఈ హిమాలయాలలో ఎక్కడో అడవుల్లో కూడా కొంతమంది సాధువులు మునులు కనిపించారు అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు జ్ఞానంలో ఈ వాయువులను కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఆహారంతో కూడా ఏమి పని లేదు. ఈ యొక్క శ్వాసల్ని బంధించుకున్నారు కాబట్టి వాళ్ళ ఆయువు పెరిగి వాళ్ళు నిరంతరం ఆ సమాధిలోనే ఉంటారు. దానికి టైం లిమిటేషన్ అన్నది ఇంత అని చెప్పలేం మాతాజీ. అది వాళ్ళ శ్రద్ధ మీద, వాళ్ళ యొక్క ప్రాణవాయువులను ఏ విధంగా నిలుపుకున్నారు, దానికి ఎంత సమయం పడుతుంది అనేది వాళ్ళు చేసేటువంటి యోగం మీదనే స్థిరపడి ఉంటుంది మాతాజీ. టైం లిమిటేషన్ ఏమీ లేదు. సపోజ్ మనం గ్రూప్ ట్రై చేసినాం అనుకోండి, మినిమం ఎంత సమయం కేటాయించాలి? అంటే మాతాజీ ఇప్పుడు మీరు ధ్యానం చేయాలంటే ఇప్పుడు మనకు బాగా పరమ పవిత్రమైనటువంటి హరే కృష్ణ మహామంత్రం ఉంది కదా. ఇప్పుడు భక్తుడు ఏం చేస్తాడు? భగవంతునికి రోజు సేవ చేసుకుంటాడు, మంగళహారతి చేసుకుంటాడు, ఈ పరమ పవిత్రమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాడు. ఈ జపించడం కూడా మనం ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో అది కూడా మనకు ప్రాణాయామం ద్వారా మాతాజీ. వచ్చి అసలు ఒక పువ్వు కూడా లేవు అసలు. అర్థం కాలేదు మాతాజీ. పర్సనల్ అది ఇట్లా విషయాలు మైక్ ఆఫ్ మర్చిపోయింది. అందరూ కూడా అన్నారు పువ్వులు వేరే వాళ్ళు ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటున్నారు. అంటే ఓకే మాతాజీ, ఇంకా మీకు ఏమి కూడా ప్రశ్నలు లేకపోతే మనం ఈ సెషన్ ముగించుకున్నాము. సో భగవంతుడు చెప్పేది ఒకటే, మనకి ఈ ప్రాణాయామము ఈ యోగాలను చేసుకుంటూ మనం సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఎందుకనంటే మనకి ఈ కలియుగంలో మనకు ఆయుర్దాయం చాలా చిన్నదిగా ఉంది. కాబట్టి మనం ఈ యోగాలు ఇవన్నీ చేసేటువంటి అంటే స్థితిలో మనము లేము ఈ కలియుగం. అందుకే సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఈ యోగాలు ధ్యానాలు అన్ని కూడా ఎప్పుడో ద్వాపర యుగంలో త్రేతాయుగంలో చేసినటువంటి కాబట్టి మనకి వాటికి ఏమీ లేదు మాతాజీ. ఇప్పుడు మన ఆయన బట్టి మనం ఇవన్నీ చేయలేం. కాబట్టి భగవానుడు మనకు ఈ యొక్క కలియుగ ఈ మహామంత్రమైనటువంటి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. కాబట్టి మన కలియుగ ధర్మం ప్రకారమే మనం ఈ పవిత్రమైనటువంటి హరినామ మహామంత్రాన్ని జపించుకుంటూ మనము మన ధామాన్ని, అంటే ఏదైతే మన ఒక భక్తుడి యొక్క జీవిత లక్ష్యం ఉంటుందో, నేను భగవద్ధామానికి వెళ్ళాలనేటువంటి లక్షణాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు మాతాజీ. అందుకనే మనం ఈ ప్రాణాయామాలు మనం చేసుకోవాలా, ఇంట్లో ఎంత టైం పడుతుంది అన్నది ఇవన్నీ కూడా మనం సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప భక్తిలో మనం ముందుకు పురోగించలేము. కాబట్టి అందరూ కూడా ఈ భక్తి యోగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యము జపించుకుంటూ స్మరించుకుంటూ భగవానికి సేవ చేసుకుంటూ
చక్కగా భగవంతుడికి ఆహారాన్ని తయారు చేసి ప్రేమగా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల ఏమవుతుందంటే మన ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ మన ఆత్మని శుద్ధి చేసుకొని ఈ త్రిగుణాల నుంచి బయటపడి ఇక్కడ భగవాన్ అని అంటున్నారు, ఎవరైతే ఇంద్రియ నిగ్రహం లేకుండా ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆత్మ అనేది శుద్ధి లేకుండా ఎవరు భగవంతుణ్ణి మనం పొందలేము. కాబట్టి మనము భక్తి మార్గం ద్వారా మనము భగవంతుడికి సేవ చేసుకుంటూ ఈ ప్రసాదం సేవల ద్వారా మన ఇంద్రియాలను మన ఆత్మని రెండు కూడా మనం శుద్ధి చేసుకొని భగవద్ధామానికి పొందవచ్చు మాతాజీ. ఈ భవబంధాల నుంచి మనం బయటపడి ఈ యొక్క భౌతిక జగం నుంచి మనము పూర్తిగా విడిపోయి మనం శాశ్వతమైనటువంటి భగవాన్ యొక్క ధామాన్ని మనము చేరుకోవచ్చని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామం.